ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा 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 श्रीनिवास गोविंदा 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 श्रीनिवास गोविंदा नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंदा गोविंदा तिरुमल वास गोविंदा गोविंदा। पूर्ण पुरुषा गोविंदा गोविंदा तिरुमल वासा गोविंदा गोविंदा पूर्ण पुरुषा गोविंदा गोविंदा तिरुमल वासा गोविंदा गोविंदा पुंडरीकानन। गोविंदा ఓం నమో వెంకటేశాయ. స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తూ చక్కగా నేడు బ్రహ్మోత్సవాలలో భాగంగా జగన్మోహిని అవతార రూపుడైనటువంటి పరమాత్మను మనం దర్శించబోతూ ఉన్నాం. ఆ రూపం ఎలా ఉన్నది? జగన్మోహిని అవతారము అంటేనే జగత్తునంతటికీ కూడా ఎలాంటి విన్యాసాలతో ఉంటాడు పరమాత్మ. మహామాయగా ధరించినటువంటి అవతారం అది. ఎంతో చిద్విలాసభరితుడైనటువంటి పరమాత్మ ప్రకృతిలో ఉన్నటువంటి అందాలన్నిటినీ ఒక రూపంగా మార్చి జగన్మోహినిగా వచ్చినటువంటి అవతారం. అతి విశేషమైనటువంటి అవతారం జగన్మోహిని అవతారం. మరి అది కేవలం అక్కడున్నటువంటి రాక్షసులను దేవతలను సైతం మోహించేటటువంటి స్వరూపమా అంటే కాదు. ఆ స్వరూపం ఎలాంటిది అంటే సాక్షాత్తు పరమశివుణ్ణి సైతం మోహించినటువంటి అవతారం. మోహిని అవతారంలో దర్శనమిస్తూ ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం. అలాంటి స్వరూపం ఎలా ఉన్నది అంటే సాక్షాత్తు లోకాలనే తన వైపు ఒక్క క్షణం కన్నార్పకుండా చేసుకునేటట్లుగా వాటి యొక్క ఉపాధులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి సైతం మోహిని అవతారాన్ని దర్శించినటువంటి స్వరూపం. కాబట్టి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే జగన్మోహిని అవతారం అంటేనే సాక్షాత్తు పరమ అనుగ్రహం, పరమాత్ముని అనుగ్రహం ఏ విధంగా ఉన్నది. జగన్మోహిని అవతారాన్ని దర్శించినటువంటి పరమశివుడు ఒక్కసారిగా పక్కనున్నటువంటి అమ్మవారు లక్ష్మీదేవి సైతం ఎలా చూస్తూ ఉన్నారంటే ఇక నా ఉపాధి ఇంకా చెల్లుబాటు కాదేమో, ఇంత అందమైనటువంటి దాన్ని కదా, ఇంత లోకాలనే ఆకర్షించినటువంటి పరమాత్మ నేను అందమైనటువంటి దానను, అన్నింటిలోనూ కోమల స్వరూపిణిని కాబట్టి అయ్యవారైనటువంటి శ్రీవారు, నా పతి అయినటువంటి శ్రీవారు నా వైపు కాస్త మొగ్గి ప్రవర్తిస్తాడు కదా అని అనుకునే లోపే నాకంటే అందంగా తయారై ఉన్నాడేంటి, నాకంటే అందమైనటువంటి స్వరూపంగా మారి ఉన్నాడేంటి, ఇక నా ఉపాధి పనిచేయదేమో స్వామివారి దగ్గర,
నా యొక్క అందచందాల వలపు ఇంకా వలపు పాశం అనేటటువంటిది పనిచేయదేమో, ఎందుకంటే నాకంటే అందంగా తయారై ఉన్నాడు కదా జగన్మోహిని అవతారంగా అనేటటువంటి ఒక భావన ఎంత చక్కగా ఉన్నదో చూసారా. కాబట్టి వంపు సొంపుల తరంగాలలో ఒదిగిరి అసురులు, వచ్చినటువంటి పనిని మర్చిపోయారు. ఆ వంపు సొంపుల తరంగాలలో ఆ అసురులంతా అక్కడే నిమగ్నమై ఇంకా స్వామివారి యొక్క దివ్య లీలా వినోదుడైనటువంటి పరమాత్మ ఏ రూపాన్ని ధరించినా అది అత్యద్భుతమే కదా. వరాహ స్వరూపాన్ని ధరించినటువంటి వాడు అంత అందమైనటువంటి స్వరూపాన్ని కూడా ధరించగలడు కదా. కాబట్టి ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికి ఆచరించవాలా అనేటటువంటిది పరమాత్మే దానిని పాటించాడు. కాబట్టి ప్రతి అవతారము కూడా ఒక రహస్యభరితమైనటువంటి అవతారం. మరి 10 అవతారాలలో ఈ యొక్క జగన్మోహిని అవతారం ఎందుకు లేదు అంటే, ఇలాంటి అవతారాలు అప్పటికప్పుడు అప్పటి ఆపద్ధర్మంగా వచ్చినటువంటి అవతారాలు అనేకం ఉన్నాయి. ఆ అనేకములైనటువంటి అవతారాలలో అప్పటికప్పుడు అప్పటి లోక కళ్యాణం కొరకు ఏదైతే నిర్వహించబడాలో ఆ స్వరూపమే ఇక్కడ జగన్మోహిని అవతారంగా మనకు గోచరిస్తూ ఉన్నది. అదిగో దర్శిస్తూ ఉన్నాం చక్కగా. ఆహా, ఎంత దివ్యమైనటువంటి మనోహరుడైనటువంటి పరమాత్మ జగన్మోహినిగా నడుస్తూ వస్తూ ఉంటే ఎలా ఉన్నది. మెత్తని అడుగుల మెరుగారు జానువు, లరటి కంబములదోయైన తొడలు, ఘనమగు జఘనంబగడు లేత నడుమును, బల్లవారుణ కాంతి పాణియుగము, గడుదొడ్డ పాలిన్లు గంబు కంఠంబును, బింబాధరము చంద్రబింబముఖము, తెలిగన్ను గవయును నలికుంతలంబును, పాలేందు సన్నిభ పాలతలము. అలాంటి లీలా వినోదుడు జగన్మోహనాకారుడై జగన్మోహినిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నది ఆ వైనం, ఆ స్వరూపము అంటే, మెత్తని అడుగులు, నిగనిగ మెరిసే మోకాళ్ళు, అరటిబోదెల వంటి తొడలు, పెద్ద పెద్ద పెరుదులు, బాగా సున్నితమైనటువంటి నడుము, చిగురుటాకుల వంటి ఎర్రని అరచేతులు, పెద్ద వక్షోజాలు, శంఖం వంటి కంఠం, దొండపండు లాంటి పెదవి, చంద్రబింబం వంటి ముఖం, తెల్లని కన్నులు 2, నల్లని తుమ్మెదల వంటి శిరోజాలు, నెలవంక వంటి నుదురు చక్కగా అమరి ఉన్నాయి. జగన్మోహిని స్వరూపంగా గోచరించే మహావిష్ణువు స్వరూపం చెవిలోలాకులు, బాహువులు, హారాలు, కంకణాలు, వాటిని మించినటువంటి చిరు సవ్వళ్ళు చేసేటటువంటి కాలి అందెలు ఎంతో శోభిస్తూ ఉన్నాయి. అలాంటి పరమాత్మ జగన్మోహిని అవతారంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఎంతో చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి అలంకరణ అంటేనే ఇంకా ఇంతకు మించినటువంటి అలంకరణ, ఇంతకు మించినటువంటి ఆర్భాటం, ఇంతకు మించినటువంటి సౌశీల్యభరితమైనటువంటి ఒక అలంకరణతో కూడినటువంటి ఒక స్వరూపాన్ని ఇంకా మనం దర్శించలేము. ఎందుకంటే జగన్మోహిని అంటే ఇంకా ఏ అమ్మవారు కూడా, ఏ స్వరూపము కూడా, ఏ ఉత్సవం కూడా చేయలేనటువంటి ఘనమైనటువంటి అలంకరణ జగన్మోహిని అవతారానికి ఉండేటటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక శోభ. అలాంటి శోభనే ధరించినటువంటి వాడు సాక్షాత్తు విభూతులన్నిటినీ కూడా అలంకరణగా ధరించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు సహజాకృతితో అలా విచ్చేస్తూ ఉన్నాడు. అలనాడు దేవతలను, రాక్షసులను ఏ విధంగా ఎవరెవరికి ఏ న్యాయం చేయాలో, లోకాన్ని ఏ విధంగా రక్షించాలో, ఎన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేయాలో, ఆ ప్రయోగాత్మకమైనటువంటి విన్యాసాలలో భాగంగా జగన్మోహిని అవతారం ఒక్కటి. కాబట్టి జగన్మోహనాకారాయ అనే అన్నమాచార్యుల వారి సంకీర్తనను విందాం. ఓం నమో వెంకటేశాయ. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో,
నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్న నీ కథామృతమున వీనులు తనియవు ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు విన్న నీ కథామృతమున వీనులు తనియవు సన్నిధిని మిమ్మును తీయించి సరుసజువయు తనియదు సన్నిధిని మిమ్మును తీయించి సరుసజువయు తనియదు విన్న కన్నది కాదు ఇది నా వేలితో విన్న కన్నది కాదు ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార జగన్మోహనాకార కడగిని ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు కడగిని ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు వెడగుదనమిది కలిగినిది నా వేలితో వెడగుదనమిది కలిగినిది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార జగన్మోహనాకార
చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసిది అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసిది వెలయ నిన్నియుదేరెమును నీవేలితో వెలయ నిన్నియుదేరెమును నీవేలితో నా వెలితో జగన్మోహనాకార. ఆహా, ఎంతటి దివ్యమైనటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన కదా. అలరి శ్రీవేంకట ఆత్మనను మోహింపజేయునది. ఆహా, పరమాత్మ స్వరూపాన్ని వర్ణించాలంటే పరమాత్మ స్వయంగా తాను సృష్టించుకుంటాడు కొంతమంది జీవులను. అలాంటి వారిలో తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఒకరు. అదిగో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి జగన్మోహనాకార స్వరూపాన్ని ఒక్కసారి మనం దర్శించినంత మాత్రం చేతనే మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తారతమ్య భేదాలన్నీ కూడా సమతుల్యమవుతాయి అన్నట్టుగా వాటిని చదును చేసేటటువంటి స్వరూపంగా మనకు గోచరిస్తూ ఉన్నది జగన్మోహిని యొక్క తత్వం. అయ్యవారు ఒక్కసారి జగన్మోహిని అవతారాన్ని ధరించిన తరువాత లక్ష్మీ అమ్మవారు అనుకుంటూ ఉన్నారు, నాకంటే అందంగా తయారై ఉన్నాడు కదా, జగాలనే మోహించేటటువంటి వాడిగా తయారై ఉన్నాడు కదా, కటిక రాక్షసుల హృదయాలను సైతం మోహింపజేసేటటువంటి అందంగా తయారై ఉన్నాడు కదా నా పతి శ్రీవారు అని అనుకుంటే ఒక్కసారిగా తన ఉపాధి అంతా కూడా, తన అందము అనేటటువంటి ఉపాధి అంతా కూడా కాస్త సన్నగిల్లినట్లుగా గోచరిస్తూ ఉంటుంది. అదేవిధంగా రంభా ఊర్వశి మేనకలు అనుకుంటూ ఉంటారు, ఇంతటి అందమైనటువంటి స్వరూపాన్ని దర్శించిన తర్వాత మా యొక్క ఉపాధి ఇంకా ఏమాత్రము పనిచేయదు కదా, అసలు మమ్మల్ని మేమే మర్చిపోయేటట్లుగా స్వామివారి యొక్క దర్శనం మాకు కలుగుతున్నది కదా, ఇంకా మా అందచందాలు ఎవరు పట్టించుకుంటారు, దేవతలందరూ కూడా అనేక రకాలైనటువంటి స్వరూపాలతో వారి వారి యొక్క వృత్తులలో నిమగ్నమై ఉన్నారు కదా, వారందరూ కూడా శ్రీవారు ధరించినటువంటి జగన్మోహిని రూపాన్ని దర్శించి వారి యొక్క ఉపాధులు సైతం పక్కన పెట్టి వారు చేసేటటువంటి అష్టదిక్పాలకులు, తర్వాత అమృత మరుత్తులు, అశ్విని దేవతలు, తదితర గంధర్వ దేవ కిన్నెర కింపురుష లాంటి రకరకాలైనటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని చూసి ఇక వారి వారి యొక్క వారికి కేటాయించినటువంటి వృత్తులను పక్కన పెట్టి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు. అంటే ఆ రూపం ఎలాంటి రూపము? జగన్మోహిని అవతారం అంటే అంతటి స్థాయిలో ఉండేటటువంటి స్వరూపం. అప్పటికప్పుడు ఆపద్ధర్మంగా అప్పటికప్పుడు స్వామివారు ధరించినటువంటి అవతారం దేవతలను రాక్షసులను ఇద్దరినీ సమన్వయపరచడానికి ఆ చక్కనైనటువంటి అమృత కలశాన్ని చేతబట్టి స్వామివారు మందగమన స్వరూపుడై ఎవరికి ఏ అర్హత ఉన్నదో దానిని బట్టి అమృతాన్ని పంచేటట్లుగా జగన్మోహిని అవతారం విచ్చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే అలా కాలం వేలం వేస్తే 1000 కుబేరులు చాలునా ఇలవేంకటపతి జగన్మోహనుడైన. కాలం ఒకవేళ ఆ స్వరూపాన్ని వేలం వేయడానికి సిద్ధపడితే కుబేరులు 1000 మంది సరిపోతారా? ఆ రూపాన్ని వేలం వేయడానికి ఆ రూపం ధరించినటువంటి ఏ చిన్న అలంకరణ పాత్ర వస్తువైనటువంటి దాన్నైనా సరే వేలం వేయడానికి 1000 మంది కుబేరులు సరిపోతారా? అంటే అలా
స్వామివారి యొక్క రూపం సాగుతూ ఉన్నది. కాబట్టి పరమాత్మ అంతటి రూపాన్ని ధరించినప్పటికీ జగన్మోహిని అవతారాన్ని ఒక్కసారిగా దర్శించినటువంటి వారందరూ కూడా ముగ్ధ మనోహరులై ఉన్నారు. అంతేగాక పరమేశ్వరుడైనటువంటి మహాదేవుడు శివుడు ఒక్కసారిగా ఆ రూపాన్ని చూడాలే నేను కూడా అని ఒక్కసారిగా ఉన్న ఫలంగా పార్వతీ అమ్మవారిని సైతం కాస్త పక్కన పెట్టి జగన్మోహిని అవతారాన్ని ఒక్కసారి దర్శించడానికి పరమశివుడు అతి వేగంగా స్వామివారి దగ్గరకు విచ్చేసి ఉన్నారు. ఆ జగన్మోహిని అమ్మవారిని దర్శించిన తరువాత అప్పటి నుంచి జగన్మోహిని కాస్త శివమోహినిగా మారిపోయినటువంటి విధానాన్ని మనం గమనించాలి. అంతవరకు జగన్మోహిని, శివుడు దర్శించిన తరువాత శివమోహిని. అలాంటి స్వరూపం ఎంత చక్కగా ఉందో కదా. వీణుల విందుగా శ్రీనివాస మంగాపురం నందు చక్కగా స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా సేవలందుకుంటూ జగద్విశేషంగా స్వామివారు గోచరిస్తూ ఉన్నారు మనందరికీ కూడా. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి వాడై ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ఆభరణాల కాంతులను ఒక్కచోట కుమ్మరించబడి వాటితోటి రకరకాల ఆభరణాదుల చేత ప్రకాశించేటటువంటి వాడు పరమాత్మగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. అద్వితీయమైనటువంటి చిద్విలాసభరితుడే శ్రీమన్ మహాదేవుడు, వైకుంఠనాథుడు. శ్రీవైకుంఠంలో అలనాడు ఏ విధంగా దేవతలందరినీ కూడా అనుగ్రహిస్తూ తమ యొక్క విధి విధానాలన్నిటినీ పట్టిస్తూ వారికి కేటాయించినటువంటి వృత్తులను అప్పచెబుతూ ఇదిగో మీరు ఈ పనులను చేయాల్సి ఉంటుంది అని చెబుతూ స్వామివారు ఏ విధంగా గంభీరమైనటువంటి పాత్రను పోషించాడో అలాంటి పాత్రను నేడు కూడా పోషిస్తూ ఎంతో రాజసోపేతంగా గంభీరంగా మనకు గోచరిస్తూ ఉన్నాడో చూసారా. జగన్మోహిని అవతారం అంటే అసలు ఆ స్వరూపానికి కట్టడి కాని స్వరూపం ఏమున్నది చెప్పండి. అంతటి కటిక రాక్షసుల సైతం హృదయాలను కరిగించినటువంటి స్వరూపం జగన్మోహిని స్వరూపం. అలాంటి స్వరూపాన్ని ఎంతటి ఒక సమయస్ఫూర్తి కలిగినటువంటి తత్వమో చూసారా. అప్పుడింకా వేరే రకమైనటువంటి ప్రయోగం ఏమీ చేయనక్కర్లేదు. పరమాత్మ ఎంతో చక్కనైనటువంటి సమయస్ఫూర్తితో రాక్షసుల హృదయాలను ఆకర్షించేటటువంటి ఒక పరిస్థితి ఇక్కడ ఏమి కలుగుతుంది, ఎలా చేస్తే రాక్షసులు ఒక బలహీనతకు లొంగి ప్రవర్తిస్తారు అనేటటువంటి చక్కటి సూక్ష్మ ఉపాయాన్ని గమనించినటువంటి వాడు మహావిష్ణువు. అలాంటి స్వరూపం జగన్మోహినిగా మారి ప్రవర్తిస్తే, గమనం చేస్తే మందగమన గజగమన స్వరూపుడైనటువంటి జగన్మోహిని స్వరూపాన్ని మనం ఏ విధంగా దర్శిస్తూ ఉన్నామో అదిగో రకరకాల లయవాయిద్యాలు, చక్కగా కోలాటాలు, స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా జగన్మోహిని అవతారాన్ని దర్శించడానికి, జగన్మోహిని అవతార స్వరూప రహస్యాన్ని ఛేదించడానికి, భేదించడానికి భక్తి అనేటటువంటి పాకం ఒక్కటి చాలు కదా. స్వామిని అసలైనటువంటి స్వరూపం మాకెప్పుడు కలిగిస్తావు అని అంటే అసలైనటువంటి స్వరూపం ఏంటి అంటే అలనాడు గజరాజుని రక్షించినటువంటి పరమాత్మ స్వరూపమే అసలైనటువంటి స్వరూపం. కృష్ణ భక్తులు అంటూ ఉంటారు, కృష్ణస్తు భగవాన్ స్వయం రూపం అంటూ ఉంటారు. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు నిన్నటివాడా ఎప్పటివాడు అని అంటే ఇప్పటివాడు కానే కాదు. ఎవరెవరు ఏ విధంగా స్వామివారిని ధరిస్తూ ఉన్నారు, ఏ విధంగా అర్చిస్తూ ఉన్నారు అని అంటే స్వామిలోని అణువణువు కూడా ఏ విధంగా పులకరిస్తూ ఉంటుంది భక్తుల చేత. భక్తులు ఏ విధంగా పులకరిస్తున్నారో అదేవిధంగా భగవంతుడు పులకరిస్తాడు. అలాంటి స్వరూపం సభయ్యుండెదమెందర మభయంబునవచ్చు కొలది నమృతంబును నీ విభరాజగమన తప్పక విభజింపు విపక్షపక్ష విరహితమతివై. గజరాజు వంటి నడకగల సుందరి, మేము ఉభయులము బారులు తీరి వరుసగా కూర్చుంటాము. పరాయివారు తనవారు అనే భేదభావం చూపకుండా మా ఉభయులకు కూడా సరిగ్గా ఈ అమృతాన్ని నువ్వు పంచిపెట్టు తల్లి అని అంటూ ఉన్నారు.
అని అంటూ ఉంటే తర్వాత ఏం జరుగుతున్నది? ఈ విధంగా అమృతం పంచమని హెచ్చరిస్తున్న రాక్షసులను చూసి మాయామోహిని రూపంలో ఉన్నటువంటి మహావిష్ణు తన అందమైన వాలు చూపుల తూపులతో వారి ఓరిములను బద్దలు చేసి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు: సుందరులగు పురుషులగని పొందెడు నాయందు నిజము పుట్టెనే మీకున్ బృందార కరిపులార చెందరు కామినుల విశ్వసింపరు పెద్దల్. ఓ అసురులారా, నేను అందమైన మగవారిని చూసుకొని పొందుగోరేదానను మీకు నా మీద నమ్మకం కుదురుతుందా? పెద్దలు అందగత్తెలను నమ్మి దరిచేరరు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్దలైనటువంటి వారు అంటే పండితులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, కాస్త వివరం తెలిసినటువంటి వారు అందమైనటువంటి వారికి లొంగరు కదా, అందగత్తెలను నమ్మి దరిచేరరు కదా, అందాన్ని అసలుగా ఆస్వాదించరు కదా, అందానికి మోహించరు కదా, అందానికి వారు లొంగరు కదా, కాబట్టి నా మాటలు చెల్లుతాయా అని కేవలం మాటగా చెబుతూ ఉన్నాడు పరమాత్మ. పలుకులు మధుర సధారలు దలపులు నానా ప్రకార దావానలముల్ చెలుములు సాలావృఖములు చెలువల నమ్ముటలు వేద సిద్ధాంతములే. అందగత్తెల మాటలు తీయనైనటువంటి తేనెలు జాలువారుతూ ఉంటాయి. వారి ఆలోచనలు అనేక విధాలైన కార్చిచ్చులు, వారి స్నేహాలు తోడేళ్ల వంటివి. అటువంటి వారిని విశ్వసించడాలు అంటూ ఉండవు కదా, అంగీకరించడం అంటూ ఉండదు కదా అని తెలియజేస్తూ ఉన్నది ఆ స్వరూపం. అని అంటే అప్పుడు ఏమనుకోవాలి వీరందరూ? మేము ఉన్నాం కదా, మేము ఆస్వాదిస్తాం కదా, మేము వింటాం కదా, మీ యొక్క అందాన్ని ఆస్వాదించేవారం మేము ఉన్నాం కదా అని రాక్షసులే ముందుగా వస్తారు అక్కడికి జగన్మోహిని స్వరూపాన్ని దర్శించడానికి ఒక్కసారిగా. కాబట్టి అలాంటి స్వరూపం దివ్యమంగళాకారుడైనటువంటి పరమాత్మ జగన్మోహినిగా గోచరిస్తే ఎలా ఉంటుంది? అలాంటి దివ్యత్వాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. శ్రీనివాస మంగాపురంలో మాడవీధులలో విహరిస్తూ ఉన్నటువంటి పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, అపురూపం హరి జగన్మోహిని రూపం. బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, అపురూపం హరి జగన్మోహిని రూపం. బంగారు పల్లకిపై మధుమంగళ దీపం. కరకంకణముల కాలి అందియల గల్ 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 రవళులా, పట్టురైక కోక ముక్కు పుడక బులాకి దుత్తుల తడుకులా, కరకంకణముల కాలి అందియల గల్ 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 రవళులా, పట్టురైక కోక ముక్కు పుడక బులాకి దుత్తుల తడుకులా, ఉప్పల కుప్పల వయ్యారి భామల కొప్పువాల్ జడల శుభములా, ఒప్పుల కుప్పల బయ్యారి భామల కొప్పువా జడల శుభగులా, పరువాల పసిడి అలంకారముల పసిజాడతనము జల్వారా, మంగళ వాద్యములు మానోగగా వివిధ Why?
పట్టురైక కోక ముక్కు పుడక బులాకి దుత్తుల తళుకులా కంకణముల కాలిగందియల ఘల్ 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 రవళులా పట్టురైక కోక ముక్కు పుడక బులాకి దుత్తుల తళుకులా ఉప్పల కుప్పల వయ్యారి భామల కొప్పువాల్ జడల సొబగులా ఒప్పుల కుప్పల వయ్యారి భామల కొప్పువా జడల సుబగులా పరువాల పసిడి అలంకారముల పసిజాడతనము జల్వారా మంగళవాద్యములు మానోగగా వివిధ కళారూపములు విరియగా నాలుగు మాడ వీధుల్లోన నవరసాలు నాట్యమాడగా బంగారు పల్లకిపై మధుమంగళ దీపం అపురూపం హరి జగన్మోహిని రూపం ఆ శంఖ చక్రముల బదులుగా కరముల చిన్ని చిలకల సిరులొలుకా కనక కుంభ భంగిమాలావణ్య కళాతరంగములు పొంగా శంఖ చక్రముల బదులుగా కరముల చిన్ని చిలకల సిరులొలుకా కనక కుంభ భంగిమాలావణ్య కళాతరంగములు పొంగా వరద హస్తమే అభయ హస్తముగా మారి అమృత కృప కురియంగా వరద హస్తమే అభయ హస్తముగా మారి అమృత కృప కురియంగా బ్రహ్మాండ భాండముల బల సొగసుల భాగ్య రేఖలే విరియంగా ఎల్ల లోకముల నుండి వచ్చిన ఎల్లరు భక్తులు మెచ్చిన ఏడు కొండల గుండెలు నిండగా ఎనలేని భక్తి పండగ బంగారు పల్లకిపై మధుమంగళ దీపం ఆ గోవింద కానిమా పరమానంద మోహిని రూప గోవింద కానిమా పరమానంద జగన్మోహిని శ్రీ సౌందర్య సుమహోదయ శృంగార రస సర్వస్వ సప్త శృంగే సమంగళం సుఖమంగళం. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ వెంకటేశ్వర స్వామి జగన్మోహినిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అతడు భక్తి అనేటటువంటి పాకానికి మాత్రమే లొంగేటటువంటి వాడు. ఇక్కడ మాయామోహితమైనటువంటి లోకాన్ని ఏ విధంగా సృష్టించాడో అది తన స్వరూపంగా చేసి మరీ చూయిస్తూ ఉన్నాడు. ఇదంతా మాయరా, మాయలకు లొంగకురా, మాయాతీతుడైనటువంటి పరమాత్మను నన్ను పట్టుకొనరా అనేటటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు పరమాత్మ. రంగురంగుల బొమ్మలలో ఆధారభూతంగా ఉన్నటువంటిదేంటి అని అంటే రకరకాల ఒక వస్త్రంలో రకరకాల బొమ్మలు చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిలో అంతర్లీనంగా ఉన్నటువంటిది కాస్త ఆలోచించి చూస్తే ఒక్క నూలుపోగు మాత్రమే కదా. కాబట్టి పరమాత్మ ఎట్లా ఉన్నాడు అంటే నూలుపోగు అనేటటువంటిది ఆత్మస్వరూపంగా మనం భావించాలి. రకరకాల బొమ్మలు, విశేషాత్మకమైనటువంటి చిత్రాలన్నీ కూడా దేని ఆకారం, దేని ఆధారంతో ఉన్నాయి అంటే ఒక్క నూలుపోగుతోటే కదా. అది పరమాత్మ స్వరూపంగా మనం భావన చేయాలి. అదిగో చక్కనైనటువంటి దట్టమైనటువంటి జుట్టుతో, మెరలారుచున్నటువంటి మోముతో, అందమైనటువంటి చిరుమంద హాసంతో, బుగ్గన చుక్కతో, నుదుటిన కస్తూరి తిలకంతో, చిరునవ్వుతో, అందమైనటువంటి అలంకరణతో
కస్తూరి పునుగు జవ్వాది తైలముల పరిమళాలతో, రకరకాల పుష్ప విశేషాదులతో, రకరకాల నవరత్నమయమైనటువంటి ఆభరణాలతో, స్వర్ణాభరణాలతో వెలుగొందుతూ ఉన్నటువంటి జగన్మోహిని రూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. పగడాలతో, నిత్య సుగుణ కాంతులతో, చిరుమందహాసంతో, అత్యద్భుతమైనటువంటి లాలిత్యభరితమైనటువంటి యౌవన త్రిజగన్మోహనాకారమైనటువంటి ఆ స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అలాంటి వాడు ఎలాంటి వాటికి లొంగుతాడు, ఎలాంటి వాటికి తాను వశమవుతాడు అంటే భాగవతంలో అందమైనటువంటి పద్యం ఉన్నది. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం జిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీలదల్లి చేతన్ రోలన్. ఆహా, ఎంత అందమైనటువంటి పద్యము చూసారా. ఆ లీలా గోపాల స్వరూపం ఎలాంటిది అంటే అది అందరికీ దొరుకుతుందా, అందరికీ లభ్యమవుతుందా? అంత సులభంగా దొరికేటటువంటి వాడా పరమాత్మ? అసలు సామాన్యమైనటువంటిదా ఆ దర్శనం? కాదు కాదు. లక్ష్మీదేవి కౌగిటలో చిక్కడు, సనకసనందనాది మహర్షుల చిత్తాలకు చిక్కడు, ఉపనిషత్తులకు చిక్కనే చిక్కడు. ఆహా, అంతటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతికి చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. భక్తపరాధీనుడు కనుక తల్లి అనేటటువంటి మిషచే తనకు అంతరంగ భక్తురాలు గనుక యశోద చేతికి చిక్కాడు. కాబట్టి భక్తి అనేటటువంటి ప్రథమమైనటువంటి ఔషధం దివ్యమైనటువంటి వాహకంగా మనకు గోచరించాలి ఎప్పుడూ కూడా. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ కూడా మనకు దివ్యానుగ్రహాన్ని కురిపించడానికే సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం వాటిని అర్థం చేసుకోకుండా ఉన్నాము. జీవులైనటువంటి వారందరూ కూడా చక్కగా ఎలాంటి వాసనలతో ఉన్నారు, ఎలాంటి పూర్వజన్మ సుకృతాలతో ఉన్నారు, ఎలాంటి ప్రాప్తము ప్రారబ్ధము అనేటటువంటి రెండింటితో ఉన్నారు అనేది మనం గమనించాలి. కాబట్టి ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాన్ని, తోటి పిల్లలతో ఆటపాటలకు పోకుండా ఎటువంటి ఇతర సంబంధాలు పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముడు కొలిచేవాన్ని అని భక్తుడు ఏ విధంగా చెప్తూ ఉన్నాడు చూశారా. ఆ విధంగా మనం ఇక్కడ దర్శించాలి. ప్రథమ స్కందంలో నారదుని యొక్క పూర్వకల్పంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనిస్తే ఈ భావన మనకు తెలుస్తుంది. ఓటమితో నెల్లప్పుడు బాటవమును బనులు చేసి బాలురతోనే ఆటలకు బోక యొక్క జంజాటలండును లేక భక్తి సలుపుదు ననగా. ఓ పుణ్యాత్ముడా, ఓర్పుతో నేర్పుతో భయభక్తులతో ప్రవర్తించేవాన్ని, ఎలాంటి ఇతర సంబంధాలు పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో ఆ మహాత్ముని కొలిచేవాన్ని, మంగళమనుచును వారల ఎంగిలి భక్షింతు వాన కెండకు నోడన్ ముంగల నిలుతును నియతిని వెంగిలి క్రియజనుదునురు వివేకముతోడన్. నేనా యోగి జనులు భుజించినటువంటి అనంతరం భిక్షాపాత్రలలో మిగిలి ఉన్నటువంటి అన్నాన్ని భక్షించేవాన్ని ఎండని వానని కాకుండా లేకుండా వారి ముందు నిలబడి ఎంతో జాగ్రత్తగా మారుమాట్లాడకుండా వారి ఆజ్ఞను పాలించేటటువంటి వాడిని కదా. మరి నా పైన ఎందుకంత చిన్న చూపు భావన? ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ హరిలీలలు వర్ణిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు కదా. అనుక్షణం ఆ పుణ్యాత్ముల నోటి నుండి వెడలి వచ్చే ఆ పలుకులు అమృత రస ప్రవాహాలై నా వీణుల విందు చేసేవి. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. క్రమక్రమంగా నేను ఇతర విషయాలన్నిటికీ స్వస్తి చెప్పి భగవంతుడైనటువంటి హరిని ఆరాధించడం ఆరంభించాను కదా. మరి ఎందుకు స్వామి అనుగ్రహాన్ని నా పైన కుమ్మరించకుండా ఉన్నాడే అని ఇక్కడ నారద మహర్షి యొక్క భావం. కాబట్టి భక్తి అనేటటువంటిది మొదటి స్థాయి ఏంటి అంటే పరమాత్మ దివ్యమైనటువంటి నామాన్ని మనం అర్థం చేసుకుంటూ పరమాత్మ లీలా వినోద తత్వాన్ని అన్నింటినీ కూడా మనం అవపోసన పట్టి అక్షర స్వరూపుడైనటువంటి పరమాత్ముని దివ్య నామాన్ని స్మరించడం మొదలు పెట్టాలి. ఆ విధంగా నామంతో మొదలైనటువంటి ఆ సాధన నామమే స్వరూపంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దివ్యత్వాన్ని ప్రకాశింపజేసేటటువంటి పరమాత్మ నామానికి అంటే నిత్యము కూడా
ఎవరైతే భాగవతులైనటువంటి వారు భగవంతుణ్ణి ఏ మాత్రము క్షణమాత్రము కూడా మరవకుండా ఉండడమే భక్తి అంటే. ఇది నారద మహర్షుల వారు ప్రత్యేకించి చెప్పినటువంటి విశేషమైనటువంటి వివరణతో కూడినటువంటి సమాచారం. మరి అది ఎలా దొరుకుతుంది అని అంటే, ఎంతటి కఠిన హృదయుడైనా సరే దివ్యమైనటువంటి నామాన్ని స్పర్శించడం వల్ల పరమాత్మే వశమవుతూ ఉన్నాడు. ఎప్పుడూ భగవన్నామస్మరణ మదిలో ఉండనే ఉండాలి. ఎన్ని కార్యాలలో ఉన్నా, ఏ పనులు మనం నిర్వహిస్తూ ఉన్నా చక్కనైనటువంటి భగవన్నామస్మరణతో మెలిగేటటువంటి భక్తుడే అసలైనటువంటి భక్తుడు. కాబట్టి అలాంటి భక్తులకు తార్కాణంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మనకు దర్శనం కలుగుతూ ఉన్నది. అదిగో అత్యద్భుతమైనటువంటి మాలలను ధరించినటువంటి వాడు, పరిమళించేటటువంటి మాలలను ధరించినటువంటి వాడు పరమాత్మ. ఆ దండలలో ఉండేటటువంటి మాణిక్యాలను దర్శిస్తూ ఉన్నారా? ఆహా, ఎంత దేదీప్యమానంగా వాటిని సంసిద్ధం చేసి ఉన్నారో చూశారా? స్వామివారికి అలంకరణగా చేసి ఉన్నారో చూశారా? కాబట్టి అక్కడ కనిపించేటటువంటి మందారాలు, మల్లె పువ్వులు, చక్కనైనటువంటి గులాబీలు, ఎంతో దివ్యమైనటువంటి తులసి దళాలతో కూర్చినటువంటి ఆ హారాన్ని ఒక్కసారి మనం దర్శించినట్లయితే, ఆ అలంకరణను మనం ఒక్కసారి దర్శించినట్లయితే స్వామివారికే చెల్లు, జగన్మోహిని అవతారానికే చెల్లినటువంటి ఈ అవతారం, ఈ అలంకరణ, ఈ ఆర్భాటం, ఈ వలపు సొలపుల వసంతాలతో నిండినటువంటి ఈ అద్వితీయమైనటువంటి దర్శనం అంతా కూడా జగన్మోహిని స్వరూపానికే చెల్లినది కదా. ఆహా, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి జగన్మోహినిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. చిరుమందహాసంతో చక్కగా నీ వలపులు తెలిసెనులే, నీ మాయలు తెలిసెనులే. వీధుల నెల్ల వీడే కృష్ణుడు, ఆదిగోని మెరిసి నీ అల్లవాడే కృష్ణుడు, అల్లవాడే కృష్ణుడు. కిలాలు నురుగులు జల జలరాలగాను ఉక్కు మీరి కొట్టి కృష్ణుడుట్లెల్లాను. చెక్కిలాలు నురుగులు జల జలరాలగాను ఉక్కు మీరి కొట్టి కృష్ణుడుట్లెల్లాను. పక్కన గోపికలెల్లా పట్టగా వారి పాదాలు తొక్కి పెండ్లాడ జూచి దొమ్మి కాడు కృష్ణుడు, కృష్ణుడు. వీధుల నెల్ల వీడే కృష్ణుడు, ఆదిగోని మెరసి నీ అల్లవాడే కృష్ణుడు, అల్లవాడే కృష్ణుడు. కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ, కావేటి కృష్ణ కృష్ణ, కాళింగి కృష్ణ 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 కృష్ణ, గోవింద కృష్ణ కృష్ణ, తారంగ కృష్ణ కృష్ణ, శ్రీరంగ కృష్ణ 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 కృష్ణ. పెరుగులు పెద్ద పరటుల వెన్నెలు సోలిగొన్న దొంతులలో చుర్రుకొని, కోలల గోపాలులకు గొప్పన వంచి పోసేని చాలునన్న మానడు జాడకాడు కృష్ణుడు, జాడకాడు కృష్ణుడు. వీధుల నెల్ల వీడే కృష్ణుడు, ఆదిగోని మెరసి నీ అల్లవాడే కృష్ణుడు, అల్లవాడే కృష్ణుడు. కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ, కావేటి
కృష్ణ తారంగ కృష్ణ కృష్ణ శ్రీరంగ కృష్ణ 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 చారపప్పు తేనెలు శనగలు చెరకులు ఆరగించి గోపాలులతో నట్టుగలెక్కి చారపప్పు తేనెలు సనగలు చెరకులు ఆరగించి గోపాలులతో నట్టుగలెక్కి కోరి అలమేలు మంగ గూడి శ్రీ వెంకటేశుడై మేర మీది ఏగి వీడే మేటికాడు కృష్ణుడు మేటికాడు కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరసీని అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగోని మెరసీని అల్లవాడి కృష్ణుడు అల్లవాడి కృష్ణుడు ఆహా 16,108 మంది వారు కూడా, ఆ గోపికలు కూడా శ్రీకృష్ణుడు నా ఇంటికి రావాలి, నా ఇంటికి రావాలని ఏ విధంగా ఆరాధనాపూర్వకంగా, భక్తిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా అనుకుంటూ ఉంటారో చూసారా. పతి నా ఇంటికి మున్ను వచ్చెనిదే నా ప్రాణేశుడస్మద్గృహాగతుడయ్యన్ మును సేరె బో తొలుత మత్కాంతుండు నా శాలకే నితరాలభ్య సుఖంబుగంటినని తారింటింట నర్చించిరయ్యతి వల్ 116,000 నెనమం ద్రవ్యేళనాత్మేశ్వరున్ 16,108 మంది రమణీమణులు. ఇదిగో నా భర్త తొలుత నా ఇంటికే వచ్చాడు. నా మనోనాథుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు. నా ప్రాణేశ్వరుడు నా మందిరానికే ముందుగా చేరాడు. అనన్య సామాన్యమైన ఆనందాన్ని నేనే పొందాను అనుకుంటూ ఇంటింటా తమ ఆత్మేశ్వరుణ్ణి అర్చించారు. ఆ విధంగా ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారు, నాకు సంబంధించినటువంటి వాడు శ్రీకృష్ణుడు, నాకు సంబంధించినటువంటి వాడు పరమాత్మ, నా కోసమే విచ్చేస్తూ ఉన్నాడు పరమాత్మ అని ఒక్కొక్కరు ఆ విధంగా ఒక్కొక్క భావనతో ఉంటాడు. కానీ అందరికీ సమంగా ఉండేటటువంటి వాడు పరమాత్మ. మీ కొడుకులు వినమ్రులై మీ ఆజ్ఞలను పాలిస్తున్నారా? మీ కోడళ్ళు మీ మాటలు జవదాటకుండా ఉన్నారా? బాగా చదువుకున్న విద్వాంసులరుదెంచినప్పుడు సత్కార్యాలు చేస్తున్నారా? నగలు చీరలు రసవంతాలైనటువంటి మధుర పదార్థాలు సమస్తం సమృద్ధిగా ఉన్నాయా? మీకు ఎట్టి లోటు వాటిల్లటం లేదు కదా. కాబట్టి పరమాత్మ అన్ని రకాలుగా అందరికీ సహజమైనటువంటి స్వరూపాన్ని కలిగించేటట్లుగా ఎవరెవరు ఏ విధముగా తెలియగోరుతారో వారిని ఆయా విధముగానే అనుగ్రహించేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి తన జీవితేశ్వరుడని ఏ పురుషోత్తముని వరించి చంచల స్వభావం కలదైనటువంటి శ్రీదేవి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఉంటుందో అటువంటి పరమాత్ముని ముందు మనస్సుతో, తర్వాత చూపులతో, అటు పిమ్మట చేతులతో ఆనందాతిశయంతో కనుల వెంట ద్రవించే కళ్యాణ భాష్పాలు ఆనిముత్యాల సరాలుగా జాలువారుతుండగా క్షణ క్షణం కృతదనంతో కూడిన అనురాగంతో గట్టిగా కౌగిలించుకుంటారు. అది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం. ఓ సుధీ సత్తమా, మన్మధుడిని 3వ కంటి మంటతో నుసిచేసిన మహేశ్వరుని సైతం విల్లుపడేసి మూర్ఛపోయేలా చేసే చిరునవ్వులు, వాల్చూపులు, మనోహరమైనటువంటి అందమైనటువంటి జగన్మోహనాకారాన్ని స్వరూపించగా జగన్మోహిని స్వరూపంగా నీవు గోచరించావే. మన్మధుణ్ణి సైతం కేవలం కంటి స్పర్శతో దహించినటువంటి అట్టి పరమేశ్వరుణ్ణే మోహంతో నీ వైపుకు తిప్పుకున్నావే తల్లి జగన్మోహిని. నీ స్వరూపం ఏ స్థాయిలో ఉన్నదో దేవతలకు వర్ణించ సాధ్యమవుతుందా?
మనోహరమైన దేహాలు కలవాళ్ళు అయి కూడా ఆ కాంతలు తమ శృంగార చేష్టలతో మాధవుని మనస్సు చెలింపజేయలేకపోతున్నారే. ఎంతటి దివ్యమైనటువంటి స్వరూపమది. జగన్మోహనాకారము అంటేనే జగన్మోహినిగా జగత్తునే ఒక్క మోహము అనేటటువంటి మెత్తని ఒక రసాత్మకమైనటువంటి మత్తులో పడేసినటువంటి స్వరూపం కదా. దేవతలను రాక్షసులను సైతం ఆ మోహమనేటటువంటి మత్తులో రమింపజేసినటువంటి స్వరూపం కదా జగన్మోహిని స్వరూపము. ఈ విధంబున సంగ విరహితుండైనటువంటి కంసారి సంసారి కైవడి విహరింపనజ్ఞాన విలోకులైనటువంటి లోకులు లోక సామాన్య మనుష్యుండని తలంతురాత్మాశ్రమయైనటువంటి బుద్ధి ఆత్మ ఎందున్న ఆనందాదుల తోడం గూడని తిరుంగున నీశ్వరుండు ప్రకృతి తోడం గూడియు నా ప్రకృతి గుణంబులైనటువంటి సుఖదుఖముల చెందకయుండు పరస్పర సంఘర్షణంబులచే వేణువుల వలన వక్ని పుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున భూమికి భారహేతువులై అనేకాక్షౌహినుల తోడం బ్రహ్మవృద్ధ తేజులగు రాజుల కన్యోన్య వైరంబులు గల్పించి నిరాయుధుండై సంహారంబు చేసి శాంతుండై పిదపం గాంతా మధ్యంబున ప్రాకృత మనుష్యుండునుంబోలే సంచరించుచుండెనా సమయంబున. ఆహా, ఈ యొక్క దివ్యమైనటువంటి భావనను గమనిస్తే ఈ విధంగా సర్వసంగ పరిత్యాగి అయిన కంసారి సంసారిలాగా విహరించడం చూసి మూర్ఖులైనటువంటి లోకులు సామాన్య మానవునిగా భావిస్తారు. ఆత్మాశ్రయమైనటువంటి బుద్ధి ఆత్మగతమైనటువంటి గుణాలతో కలవని విధంగా పరమేశ్వరుడు ప్రకృతితో కలిసి ఉండి కూడా ఆ ప్రకృతి గుణాలైనటువంటి సుఖదుఖాలను పొందకుండా ఉంటాడు. అంటే త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు పరమాత్మ అని అర్థం. ఇక్కడ వెదురు గడలకు పరస్పరం సంఘర్షణ కలిగించి అగ్ని పుట్టించి అరణ్యాలను దహించే మహాప్రభంజనం వలె వాసుదేవుడు అనేక ఔక్షౌహిని సైన్యాలతో భూమికి బరువు చేటైన ప్రవృద్ధ తేజులైనటువంటి రాజులకు అన్యోన్య కలహాలు కల్పించి తాను మాత్రం ఆయుధం పట్టకుండా దుష్ట సంహారం చేయించి పరమశాంతుడై ఇప్పుడు అంతఃపురాలలో కాంతాజనము మధ్యలో సామాన్య మానవుని వలె సంచరిస్తూ ఉన్నాడు. చూశారా, సామాన్యమైనటువంటి రూపమాది. అంటే సామాన్యులలా గోచరిస్తూ ఉంటాడు, అసామాన్యుడులా విశ్వరూపాన్ని ధరింపజేస్తాడు. ఏకకాలంలో ఏ స్వరూపాన్నైనా అనేక రకాలుగా దర్శింపజేసేటటువంటి దర్శనమిచ్చేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అలాంటి దివ్య తత్వం అంతా కూడా ఒక్కసారిగా తిరుపతి నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో చక్కగా సాక్షాత్కరించేటటువంటి వాడు పరమాత్మ శ్రీనివాస మంగాపురం నందు. అటు శ్రీవారి మెట్లకు 6 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యమైనటువంటి శ్రీవేంకటేశ్వర నిలయమైనటువంటి శ్రీనివాస మంగాపురవాసి అయినటువంటి పరమాత్మ స్వరూపం మనకు అద్వితీయమైనటువంటి పాత్రతో దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ నా స్వామి నేడు భక్త శిఖామణిగా భక్త శిఖామణులందరినీ రక్షించేటటువంటి వాడిగా మణిని ధరించి దివ్యాలంకారాన్ని ధరించి జగన్మోహిని స్వరూపంగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. బుగ్గన చుక్కను పెట్టి కస్తూరి తిలకాన్ని ధరించి చిరుమంద హాసంతో అత్యద్భుతమైనటువంటి పాత్రతో అలంకార భరితుడైనటువంటి పరమాత్మ జగన్మోహినిగా గోచరిస్తూ ఉన్నాడు. దివ్యమైనటువంటి పగడాన్ని ధరించి దివ్యమైనటువంటి వజ్ర వైఢూర్య పతకాలను ధరించినటువంటి వాడు పరమాత్మ. అదిగో దివ్యమైనటువంటి అభయహస్తంతో ఈ విధంగా నన్ను ఆశ్రయించినటువంటి వారందరికీ పరమ సౌఖ్యాన్నిచ్చేటటువంటి అందమైనటువంటి అనుగ్రహాన్ని నేను కలిగించడానికి సిద్ధంగా ఉన్నాను అని పరమాత్మ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. చక్కగా మనం ఈ లీలా వినోదుని ఏ విధంగా దర్శించాలి అంటే అది లీలగా ఉన్నటువంటి ఒక పాత్ర అయినప్పటికీ కూడా లీలా వినోదుని చేతిలో దివ్యమైనటువంటి మణిని ధరించినటువంటి వాడు అదృష్టమనేటటువంటి మణి, అది ఆత్మానందం అనేటటువంటి మణి, అది సచ్చిదానంద స్వరూపం అనేటటువంటి మణి, అది ఆ అనుగ్రహమే మనకు కావాలి. ఓం నమో వెంకటేశాయ. మొగ్గరా
ఓం నమో వెంకటేశాయ. అన్ని లోకాలలో ప్రకాశింపజేసేటటువంటి స్వరూపం ఒక్కటే. అన్ని లోకాలను వెలిగించేటటువంటి వాడు ఒక్కడే. అన్ని లోకాలలో భగవంతుడు అనేటటువంటి స్థాయిలో తనలో తాను రమించేటటువంటి స్వరూపం ఒక్కటే. అలాంటి స్వరూపమే జగన్మోహిని స్వరూపం. ఇక్కడ జగన్మోహిని అంటే అర్థం ఆధ్యాత్మిక కోణంలో మనం దర్శించాలి. అంతేగాని జగన్మోహిని అంటే మోహానికి గురి చేసేటటువంటి స్వరూపమని కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నవవిధ భక్తి మార్గాల్లో ఉండేటటువంటి విశేషాన్ని మనం గమనించినట్లయితే సఖభక్తి, సఖి స్వరూపంగా ఉండేటటువంటి భక్తి ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి. నేను పురుషుణ్ణి అని అనుకోకుండా కేవలం పురుషుడు అంటే మగాడు అనేటటువంటి అర్థంతో ఉండేటటువంటి వాడు కాదు. జగత్తునంతటినీ కూడా పావనం చేసేటటువంటి వాడు, శాసించేటటువంటి వాడు పరమాత్మ. అట్లాంటి వాడిని మాత్రమే పురుషుడు అంటారు. మరి ప్రకృతిలో రమిస్తూ ప్రకృతిలో ఉండేటటువంటి గుణాలకు లోనవుతూ ఉన్నటువంటి వాడిని పురుషుడు అని అనరు. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి వారందరూ ప్రకృతిలో ఉండేటటువంటి గుణాలకు ప్రేరేపితులవుతూ ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉన్నటువంటి ప్రతిదీ ఒక్కటి కూడా ప్రకృతే. ప్రకృతి ఏ విధంగా మారుతూ ఉంటుందో, 6 ఋతువులతో రమిస్తూ ఉంటుందో, అలా ఋతువులతో రమిస్తూ ఉన్నటువంటి ప్రకృతి ఏ విధంగా మారుతూ ఉంటుందో రకరకాలుగా, ఆ విధంగా మనుష్యులందరూ కూడా సందర్భానుసారంగా ఆయా వైచిత్ర్యాన్ని మార్చుకుంటూ ఉంటారు, సహజ స్వభావాన్ని సైతం. కానీ పురుషుడు అనేటటువంటి స్వరూపం అలా కాదు. ఎప్పుడూ ఒకే తత్వంతో ఉన్నప్పటికీ వేరు రూపాలతో కనిపిస్తూ ఉంటాడు పరమాత్మ. కానీ మనుష్యులకు పరమాత్మకు మధ్య వ్యత్యాసం ఏంటి అంటే ఇదే. తన స్వరూపాన్ని మార్చుకుంటాడు, స్వభావాన్ని మార్చుకుంటాడు సామాన్యమైనటువంటి జీవజాతులన్నీ కూడా. కానీ పరమాత్మ ఎలాంటివాడు అంటే సహజంగా ఉండేటటువంటి తన ఉనికిని ఎప్పుడూ కూడా కోల్పోకుండా, ఉనికిలో ఎప్పుడూ పక్కకు జరగకుండా, ఉనికి నుండి ఎప్పుడూ తప్పుకోకుండా పక్కకు తన స్వరూపంలో తానుంటూ తనలో తాను రమిస్తూ స్వభావరీత్యా ఒకే విధంగా ఉన్న స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి సహజంగా తన స్వరూపం, సహజంగా తన స్వభావం, ఈ రెండింటిని అన్వయించుకోవాలి. స్వరూపం, స్వభావం ఈ రెండింటిని పరమాత్మ వైపు ఒక్కసారి అన్వయించుకున్నట్లయితే మన స్వరూపం ఏంటి, మన స్వభావం ఏంటి. కాస్త అందం ఉంటేనే ఆహా నన్ను మించినటువంటి అందగత్తె, నన్ను మించినటువంటి అందమైన వాడు, నన్ను మించినటువంటి అందమైన వస్తువు ఇంకొకటి లేదు అని అనుకుంటూ ఉంటారు జనాలందరూ కూడా. కానీ జగన్మోహిని స్వరూపాన్ని ఒక్కసారి దర్శించినంతనే సాక్షాత్తు దేవతలు సైతం, దేవతలు అంటే ఇక్కడ మగదేవతలు ఆడదేవతలని కాదు, ఇక్కడ అందరూ కూడా సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే ఒక్కసారిగా ఆశ్చర్యచకితురాలు అవుతారు. ఆ దర్శనాన్ని ఒక్కసారిగా స్మరణ చేసుకుంటూ ఆహా అలనాడు స్వామివారు నా పతిదేవుడు ఒక్కసారిగా జగన్మోహిని అవతారాన్ని ధరించాడు కదా, అది ఎంత అందమైనటువంటి రూపం అంటే అని తనకు తాను ఒక్కసారిగా నేను ఇంత అందమైనటువంటి దానను అని అనుకున్న ప్రతిసారి కూడా అమ్మవారు సైతం జగన్మోహిని అవతారాన్ని ఒక్కసారిగా స్ఫురణకు తెచ్చుకుంటారంట. ఎందుకు అంటే మరి ఆ జగన్మోహిని అవతారం అంటే అది సామాన్యమా? అలాంటి స్వరూపమే నేడు మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా అదిగో దివ్యమైనటువంటి అలంకరణలతో విచ్చేసినటువంటి స్త్రీమూర్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క దివ్యమైనటువంటి శ్రీనివాస మంగాపురం నందు కోలాటాలాడుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురం దగద్ధగాయమానంగా వెలుగుతూ నేడు బ్రహ్మోత్సవాలలో భాగంగా అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం.
వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం వలచిన నంద వ్రజముగొల్లెతల వలచిన నంద వ్రజముగొల్లెతల కులుకు చూపులకు కురియగు రూపం వలచిన నంద వ్రజముగొల్లెతల కులుకు చూపులకు కురియగు రూపం అది చూడరే మోహన రూపం. ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం కందువ భూసతి కౌగిటి సూపుల కందువ భూసతి కౌగిటి సూపుల విందులు మరిగిన వేడుక రూపం. ఓం నమో వెంకటేశాయ. జగన్మోహిని స్వరూపం ఎంతో ఆదర్శవంతమైనటువంటి ఎన్నో లక్షణాలను కలగలిపినటువంటి స్వరూపం అది. కాబట్టి అప్పటికప్పుడు విచ్చేసినటువంటి స్వరూపం కాబట్టి ఎప్పటికీ విశేషంగా నిలిచి ఉన్నది. అలా ఒక మెరుపు తీగలాగా వచ్చినటువంటి అవతారం అది. అందరినీ తన వైపు తిప్పుకున్నటువంటి అవతారం, కళ్ళార్పకుండా చేసుకున్నటువంటి అవతారం. ఒక్కసారిగా తన ఉపాధులన్నీ కూడా దేవతలు, గంధర్వులు, అన్ని లోకాలటువంటి వారు, అన్ని రకాల స్వరూపాలు ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకొని ఆకర్షితులయ్యేటటువంటి స్వరూపంగా తాను ఒక స్వరూపాన్ని ధరించినటువంటి ఒక వైనం అది జగన్మోహిని రూపం. అలాంటి జగన్మోహిని అవతారుడైనటువంటి పరమాత్మ ఎంత చక్కగా మనకు దర్శనమిస్తున్నాడో, అదేవిధంగా కోలాటాలతో భక్తాదులందరూ కూడా ఎంతో చక్కగా ఆకర్షణతో, అలంకరణతో, ఒకే పాత్ర ధరించినటువంటి వారై, ఒకే మనస్కులై, ఏకాభిప్రాయంతో స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసి ఉన్నారు. జగన్మోహిని అవతారం ఎంతో విశేషంగా ఉంటుంది కదా. మరి ఆ అలంకరణ ఎంత వైచిత్ర్యంగా, ఎంత శుభలక్షణాలతో మెరుస్తూ ఉన్నాడో చూశారా పరమాత్మ. కాబట్టి కోటి సూర్య వెలుగులు సైతం సమానంగా ప్రసరింపజేసినా సరే ఇంతటి దేదీప్యమానమైనటువంటి తారాస్థాయి ఒక ప్రకాశ స్వరూపం మనకు దర్శనమివ్వదు. అలాంటి పరమాత్మ మనకు దివ్యత్వాన్ని ప్రకాశిస్తూ, జ్ఞాన ప్రబోధాన్ని కలిగిస్తూ, ఇదిగో కనిపించేదంతా జగన్మోహిని అవతారం అలా వచ్చి అలా వెళ్ళిపోయింది కదా, అలానే ఉంటాయి మాయాలోకాలన్నీ కూడా అని తెలియజేస్తూ ఉన్నాడు పరమాత్మ. జగన్మోహిని అనేది కేవలం అప్పటికప్పుడు వచ్చినటువంటి స్వరూపమే. కాబట్టి ఆ స్వరూపాన్ని ఉపాధిగా చేసుకొని జీవించవద్దు. అది అప్పటికప్పుడు అలా వస్తూ ఉంటాయి. రకరకాల బొమ్మలన్నీ ఆ విధంగా మెరుస్తూ ఉంటాయి. మెరిసేదంతా కూడా నా యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమే, ప్రకాశించే ప్రతిదీ కూడా నా యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమే అని తెలియజేస్తూ, రకరకాల మోహావేశితమైనటువంటి భావనలను తొలగిస్తూ, అనేక రకాల భావావేశాలను పక్కకు నెట్టుతూ, వాటిని పట్టించుకోకుండా అసలైనటువంటి స్వరూపుణ్ణి నేనే అని ఆ స్థాయిలో రమించడమే పరమాత్మకు అతి ప్రీతి పాత్రను పోషించేటటువంటి భావన. అదే స్వామివారు ఇష్టపడతారు. అంతేగాని నేను జగన్మోహిని రూపంలో ఉన్నాను కదా, నా యొక్క స్వరూపమే అసలైనటువంటి స్వరూపమని కాదిక్కడ. లోకంలో ఏది అందమైనదో,
ఏది విలాసవంతమైనదో, ఏది అద్భుతమని అనుకుంటూ ఉంటుందో, ఏది దగద్దగాయమానంగా వెలుగుతూ ఉన్నానని అనుకుంటుందో, నేను అందగత్తెను, నేను అందమైన వాడిని అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదిగో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే స్వరూపాలే నావలే. నా అంతటి స్వరూపమే అప్పటికి అవసరానికి ఏ విధంగా వచ్చిందో, మోహావేశభరితమైనటువంటి ఆ అవతారం ఏ విధంగా ధరించానో, మీ యొక్క స్వరూపాలన్నీ కూడా అలాంటివే. కాస్త జాగ్రత్తతో మెలగండి, కాస్త జాగృతావస్థలో జీవించండి. చూపులోని చూపు చూడంగా చూడంగా తెలివిలోని తెలివి వెలుగుచుండు, ఎరుకలోని ఎరుక నిజమని తెలియరా అన్నట్టుగా ఆ ఎరుకతో జీవింపుము అని చెబుతూ ఉన్నది పరమాత్మ యొక్క వైనం. కాబట్టి కంటికి కనిపించే ప్రతిదాన్ని నమ్ముకోకుండా కనిపించేదాన్ని కదిలిస్తూ ఉన్నటువంటి వాడిని నమ్ముకోండి అనేటటువంటి చెప్పే ఒక ముఖ్య ఉద్దేశ్యమే ఈ యొక్క జగన్మోహిని అవతారం యొక్క ముఖ్య లక్షణపూరితమైనటువంటి ఉద్దేశ్యం. అదిగో చిలక. ఆ చిలుక మనకు ఒక సందేశం ఇస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. జీవితంలో చిలుక, హంస, తర్వాత మయూరము, ఈ యొక్క అన్నీ కూడా సాధనాపరులైనటువంటి వారికి చిహ్నంగా వాడేటటువంటి పదాలు. కాబట్టి చిలుకమ్మ పలుకవే పలుకు అని అంటూ, హంసలకు హంసైన పరమహంస అంటూ, మయూరమా నీ గమనం ఎట్లే అన్నట్లుగా సాధకులైనటువంటి వారిని ఈ పేర్లతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి చిలుక, హంస, నెమలి, ఏనుగు, గజరాజు, ఈ యొక్క స్వరూపాలన్నీ కూడా, సింహం కూడా, ఈ స్వరూపాలన్నీ కూడా దేనికి చిహ్నం అంటే సాధనలో తారాస్థాయిని చేరుకునేటటువంటి వాటికి చిహ్నంగా ఆ పక్షులను, ఆ జీవులను వాటితో సమంగా జోడిస్తూ చెబుతూ ఉంటారన్నమాట. ఇలా ఉండాలి వాటి సాధన. అందుకనే హంస పరమహంసగా మారేటటువంటి విధానాన్ని మనం గమనించాలి. మనోరథమిక్కిన చిలుక రామరామయని ఏ విధంగా కీర్తించాలో చెప్పేటటువంటి ఒకే నామాన్ని ఎప్పుడూ నిరంతరము జీవిత ధ్యేయంగా ఎలా నిర్వహించుకుంటూ ఉండాలో ఒక నామాన్ని అది చిలుక చెబుతూ ఉంటుంది సందేశాన్ని. అదిగో పగడాల హారం, ఎర్రని పరమాత్మ యొక్క దర్శనం జుర్రుకోవాలి అంటూ ఉంటాడు కదా భాగవతంలో. జుర్రెదమి కథామృతము జుర్రెదమి పద పంకజతో యమున్, జుర్రెద జుర్రగ రుచుల్గను వారి పదంబు కూర్చవే. జుర్రెద రామనామ అనేటటువంటి నామాన్ని ఏ విధంగా జుర్రుకుంటూ ఉంటామో, రామనామ సుధారసంబునే జుర్రెద జుర్రగ రుచుల్కను వారి పదంబు కూర్చవే. తర్రులతో పొత్తిడక దాశరథి కరుణా పయోనిది అని కవి యొక్క ఆంతర్యం చూశారా. స్వామి, నీ నామాన్ని జుర్రుకునేటటువంటి లక్షణాన్ని నాకు అందించండి, నీ నామాన్ని జుర్రుకునేటటువంటి పాత్ర నాకు అప్పగించండి. అలా జుర్రుకునేటటువంటి ఈ ప్రక్రియలో అంతటి స్థాయి స్నేహితున్నే జోడించండి, అంతటి స్థాయి అలా జుర్రుకునేటటువంటి ఇంకొక భక్తున్నే నాకు జత చేయండి స్వామి. అలా కాక అతర్రులతో పొత్తెడక అంటే అలా కానివారలతో పొత్తు పెట్టుకోకుండా నీ యొక్క సహజంగా నీ యొక్క లీలా వినోదాన్ని అనుభవించేటటువంటి భక్తునితోనే నన్ను జత చేయి తండ్రి పరమాత్మ, నేను జుర్రుకునేదానికి అవకాశం కాస్త ఎక్కువ ఉంటుంది కదా అనేటటువంటి ఒక ఆర్తి మనకు కనిపిస్తూ ఉన్నది. అలాంటి దివ్యత్వాన్ని ప్రకాశింపజేసేటటువంటి పరమాత్మ నేడు జగన్మోహినిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మనం చక్కనైనటువంటి ఈ దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతో విలువైనటువంటి సమయం ఏ విధంగా పండిపోతుంది, అది ఏ విధంగా విలువ చేకూరుతుంది అంటే కేవలం నామస్మరణతో, భగవంతుని స్మరణతో. ఓం నమో వెంకటేశాయ. అదిగో దివ్యమైనటువంటి హారతిని జగన్మోహిని అవతార స్వరూపమైనటువంటి అమ్మవారు, అయ్యవారు, అమ్మవారిగా ఉన్నటువంటి అయ్యవారు, శ్రీవారు దివ్యమైనటువంటి హారతిని స్వీకరిస్తూ ఉన్నారు. ఆ హారతిలోనే అసలైనటువంటి ఆత్మ సౌందర్యాన్ని మనం దర్శించాలి.
అది ఆత్మకు అసలైనటువంటి చిహ్నంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. అందుకనే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ ఉంటారు. ఎందుకంటే దీపం అనేటటువంటిది ఎంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది. అలాంటి దీపం హారతిగా మారి స్వామివారి యొక్క హారతులు అందుకునేటట్లుగా స్వామివారిని అలంకరింపజేసి దివ్యమైనటువంటి మణిహారములను ధరించినటువంటి పరమాత్మ హారతిని అందుకునేటటువంటి విశేషాన్ని మనం ఇప్పుడు దర్శించాము. చక్కగా ఆత్మ సౌందర్యం అంటే ఇలా ఉంటుందా అనేటట్లుగా జగన్మోహిని స్వరూపం మనకు దర్శనమిస్తూ ఉన్నది. ఎంతో చక్కనైనటువంటి శ్రీవారు అమ్మవారిగా దర్శనమిస్తూ ఉన్నటువంటి వైనం. లోకంలో ఎప్పుడూ కూడా జరగనటువంటి ఒక వ్యవహారం కదా ఇదంతా కూడా. అలాంటిది పరమాత్మ అమ్మవారిగా మారినటువంటి విధానం, అమ్మవారిగా మారినటువంటి విధానం, పరమ సౌమ్యత్వింపజేసినటువంటి పరమాత్మ ఒక్కసారే అవతరించాడు. కానీ మనం ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసేటటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా అటు శ్రీనివాస కళ్యాణం వెంకటేశ్వర స్వామి ఎదుట శ్రీనివాస మంగాపురం నందు ఏడాదికి ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. కొండ మీద తిరుమల స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఒక్కసారి జగన్మోహిని స్వరూపాన్ని దర్శించవచ్చు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైష్ణవాలయాలన్నిటిలో కూడా జగన్మోహిని అవతారాన్ని ఏడాదికి ఒక్కసారి దర్శింపజేసుకోవచ్చు. కాబట్టి పరమాత్మ ఒక్కసారే అనుగ్రహం ఇచ్చాడు అందరికీ, దేవతలకు, దేవీ దేవతలందరికీ ఒక్కసారి మాత్రమే అనుగ్రహాన్ని ఇచ్చాడు. కానీ మనకు ప్రతి ఏటా అనేక సార్లు జగన్మోహిని అవతారాన్ని దర్శింపజేసుకునేటటువంటి అదృష్టాన్ని, అనుకూలతను మనందరికీ ఇస్తున్నాడు పరమాత్మ. అంటే మనందరం ఎంత అదృష్టవంతులమండి. కాబట్టి అదిగో బంగారు కలశాలతో విరాజిల్లుతున్నటువంటి గోపురాన్ని, రాజగోపురాన్ని శ్రీనివాస మంగాపుర పట్టణంలో చక్కగా రోడ్డు మార్గంలో వాహనదారులందరికీ కూడా ఎంతో గొప్ప అదృష్టము, మా యొక్క అదృష్టము, ఈ గోపురాన్ని దర్శించుకుంటేనే మా అదృష్టమని భావన చేసేటటువంటి వారందరూ కూడా, వాహనదారులందరూ కూడా ప్రతిరోజు కూడా దర్శనం చేసుకుంటూ పావనం చెందేటటువంటి స్వరూపం అది. కాబట్టి ఆ రాజగోపురాన్ని 7 బంగారు కలశాలతో మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ బంగారు కలశాలే మన సహస్రార చక్రంగా ప్రజ్వరింపజేసేటట్లుగా ఆకాశంలో ఉండేటటువంటి దివ్యత్వాన్నంతా కూడా ఆకర్షింపజేసేటటువంటి ఆ బంగారు కలశాలను మనం దర్శిస్తూ ఉన్నాం. అలాంటి దివ్యమైనటువంటి ఒక స్వరూపం మన ఆత్మలో కూడా ఉన్నది, మన శరీరంలో కూడా ఉన్నది. దానిని మనం గమనించాలి, గ్రహించాలి. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఏ విధంగా ఉంటుంది అంటే అనేక రకాలుగా ఉంటుంది. అనేక రకాలుగా ఉన్నటువంటి స్వరూపాన్ని మనం అదృష్టం కొలది దర్శించాలి. అదృష్టంగా భావిస్తూ పరమాత్మ యొక్క వైనాన్ని మనం స్వీకరించాలి. పరమాత్మ ఎప్పుడూ బిడ్డలను ఏ విధంగా చూసుకుంటాడో ఒక తండ్రి, ఒక తల్లి, ఆ విధంగా ఎప్పుడూ సకల జీవులను కూడా ఆ విధంగా చంటి బిడ్డలను ఏ విధంగా జాగ్రత్తగా ఆలనా పాలనా చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటారు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి భావన అది. కాబట్టి ఇప్పుడు జగన్మోహిని అవతారం ఎన్నో సంవత్సరాల కొలది వేచి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం అది. ఆ సంవత్సరాలంటే ఏంటి ఇక్కడ అంటే అవి జన్మలు, అనేక జన్మలు. ఇక్కడ సంవత్సరము అంటే జన్మ అనేటటువంటి అర్థంతో కూడా ఉన్నది. కాబట్టి అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఈ జన్మ లభిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మనసు ఇప్పటిది కాదు, ఈ బుద్ధి ఇప్పటిది కాదు, ఈ చేష్టలు ఇప్పటివి కావు. ఎప్పటి నుంచో పేర్చుకొని వచ్చేటటువంటి ఆ యొక్క రసాత్మకమైనటువంటి లక్షణమే ఇప్పుడు మానవ జన్మగా విచ్చేసి ఈ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ అనుగ్రహ భాసనానికి నోచుకున్నటువంటి జన్మగా ఇచ్చేస్తూ ఉన్నది. కాబట్టి మన ప్రారబ్ధానుసారం లేదా ప్రాప్తము ప్రారబ్ధం అనే రెండు కూడా మనం స్వీకరిస్తూ ఉండాలి. వీటికి మూలమైనటువంటిది కర్మ. కాబట్టి కర్మను వడ్డి జన్మను ప్రకటింపజేస్తూ ఆ జన్మను ప్రకాశదీపికగా పరమాత్మకు వడ్డించేటటువంటి వైనమే వైరాగ్యము అంటే, అదే త్యాగము అంటే. కాబట్టి వైరాగ్య భావంతో ఉన్నటువంటి వాడే త్యాగశీలి. త్యాగానికి వైరాగ్యానికి ఉన్నటువంటి మధ్య ఆ చిహ్నం ఏంటి, మధ్యలో ఉన్నటువంటి తారతమ్యం ఏంటి అంటే పూర్తి వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి వాడికి ఇది కావాలా అనేటటువంటి అవసరం ఏది ఉండదు. ఎందుకు అంటే అన్నీ కలిగినటువంటి వాడిని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి
ఎంత చక్కనైనటువంటి భావనో కదా. కాబట్టి ఉన్న అన్నీ దేని నుంచి వచ్చాయి అంటే ఏమీ లేని తనం నుంచే వచ్చాయి. ఉన్న అన్నింటికి ఆధారం ఏంటి అంటే ఏమీ లేని తనమే. ఏమీ లేని తనం ఎంత గొప్పదో కదా. ఉన్న అన్నింటికి ఆధారాన్ని కలిగిస్తున్నది కదా, అది ఏ గొప్పది. కాబట్టి పరమాత్మ దివ్యత్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి పరమాత్మ జగన్మోహినిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. చక్కగా రాజసోపేతమైనటువంటి ఆసనంలో కూర్చొని ఎంతో టీవీగా మనకు సింహాసనాన్ని అధిష్ఠించి లోకాలనే పరిపాలన చేసేటటువంటి పరమాత్మగా పల్లకీ సేవలో విహరిస్తూ ఉన్నాడు. జగన్మోహిని అవతారం అంటే పల్లకీ సేవ విశేషంగా ఉంటుంది కదా. కాబట్టి అటు పల్లకీ సేవలో ఇటు ఉత్సవమూర్తిగా రెండింటిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు జగన్మోహిని స్వరూపం. కాబట్టి పల్లకీ సేవలో పరమాత్మ అంటూ మన హృదయమే పల్లకిగా మార్చుకొని హృదయంలో ఉండేటటువంటి ఆత్మజ్ఞానమే జగన్మోహినిగా భావన చేసుకొని, ఆహా ఎంత బాగుందో కదా ఈ భావన. ఆత్మజ్ఞానమే జగన్మోహిని, అది అందరినీ మోహిస్తుంది, అది అందరినీ ఆకర్షింపజేస్తుంది. ఈ యొక్క దివ్యమైనటువంటి జగన్మోహిని అవతారం అందరినీ ఆకర్షించేటట్లుగానే మళ్ళీ ఎంత స్థాయిలో ఇంకొకటి ఉన్నదా అంటే అది ఆత్మజ్ఞానమే. కాబట్టి ఆత్మజ్ఞానం కూడా లోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా మోహింపజేస్తుంది. ఎందుకు అంటే అది అసలైనటువంటి స్వరూపము, అది అసలైనటువంటి స్వరూపంలో నిమగ్నమై ఉంటుంది. కాబట్టి అందరి ఆత్మలను మోహింపజేసేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టే జగన్మోహనాకారాయ అనేటటువంటి సంకీర్తనలో కూడా ఆ విషయాన్నే తెలియజేశారు అన్నమాచార్యుల వారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా మనందరం కూడా స్వామివారి యొక్క కైంకర్యాలన్నిటితో పాటు ఈ విధంగా జరిగేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలన్నిటినీ కూడా చూసేటటువంటి భాగ్యాన్ని మనకు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా కలిగించారు. అంటే మనం ఎంతో ధన్యులం కదా. మనం తిరుపతికే రానక్కర లేకుండా, తిరుమలకే పోనక్కర లేకుండా, మనం ఉన్న చోటే ఉండి మన ఇళ్లలో మనం చూసుకుంటూ ఈ యొక్క ఎస్విబిసిని చూస్తూ స్వామివారి యొక్క కైంకర్యాలన్నిటినీ ఈ విధమైనటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా ఇళ్లలోనే చూసుకుంటూ తరించేటటువంటి భాగ్యాన్ని మనకు కలిగించారు. అంటే అదంతా కూడా మన అదృష్టంగా మనం భావన చేయాలి. కాబట్టి స్వామివారు శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి మాడవీధులన్నిటినీ కూడా చుట్టుముట్టి చుట్టూ తిరిగి పరమాత్మను చుట్టుముట్టినటువంటి భక్తాదులందరినీ అనుగ్రహిస్తూ చక్కగా రాజసోపేతమైనటువంటి కైంకర్యాలన్నిటినీ స్వామివారు స్వీకరిస్తూ దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటటువంటి పరమాత్మ నేడు జగన్మోహినిగా గోచరిస్తూ మనందరి అదృష్టంగా మనం భావన చేస్తే స్వామివారు ఎక్కడో లేడు, మన ఆత్మ సౌందర్యంగా జగన్మోహినిగా అవతరింపజేసి మనకు దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి నేటి నుంచైనా సరే మనం దివ్యంగా వజ్ర సంకల్పంతో మన ఆత్మ సౌందర్యమే జగన్మోహిని అనేటటువంటి భావనతో, నిర్దిష్టమైనటువంటి భావనతో మనం వెలిగినట్లయితే, అనుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం నిండుగా మెండుగా మనందరి హృదయం పట్ల విశ్వాసభరితమైనటువంటి అవతారంగా మనకుంటుంది. అది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సుమనోహరమైనటువంటి భావన. కాబట్టి చక్కగా శ్రీనివాస మంగాపురం నుండి మనం దర్శిస్తూ ఉన్నటువంటి, ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఘట్టం జగన్మోహిని అవతారం అంటేనే అందరికీ కూడా ఆత్మరంజకమైనటువంటి అవతారం, పులకరింపజేసేటటువంటి అవతారం, దేవతలను సైతం పులకరింపజేసేటటువంటి అవతారం. కాబట్టి సామాన్యమైనటువంటి మానవులు ఏ విధంగా స్వీకరించాలి అంటే జగన్మోహిని అవతారము అంటే ఆత్మ సౌందర్యాన్ని ప్రకాశింపజేసేటటువంటి అవతారంగా మనం భావన చేస్తేనే అవతార యొక్క రహస్యం మనకు అవగతమవుతూ ఉంటుంది. విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస ఓ